బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో కార్పొరేట్ మోసం వెలుగు చూసింది. లాభాల పేరుతో ఇద్దరు డాక్టర్లు మరికొందరు డాక్టర్లకు కుచ్చుటోపి పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 38 కోట్లకు పంగనామం పెట్టారు. భాగ్యనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వేణుగోపాల్ కాకుంట్ల, డాక్టర్ హేమంత్ కాకుంట్ల ఈ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. స్పెషలిస్ట్ డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే దాదాపు 14 మంది డాక్టర్ల నుంచి 38 కోట్ల రూపాయలకు పైగా ఆసుపత్రిలో పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. ఈక్విటీ షేర్ హోల్డింగ్ వ్యవస్థను పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పి మోసగించినట్లుగా తేల్చారు. ఇక అంతేకాదు, దాదాపు 100 కోట్ల మేరకు పలువురు డాక్టర్ల నుంచి పెట్టుబడుల కింద తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఖాతాలలో నష్టాలు చూపుతూ మభ్యపెట్టారని బాధిత డాక్టర్లు ఆరోపిస్తున్నారు. సేకరించిన నగదు మొత్తాన్ని రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుబడుల కోసం మళ్లించారని తెలిసింది. ఇక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చొక్కా రాజేష్ వాసు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా న్యాయ విచారణ జరుగుతుంది. మోసగించిన సోదర డాక్టర్లు రెనోవా ఆసుపత్రిలో చాలా కాలంగా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దేవిక, హైదరాబాద్ లో ఏదైతే ఒక భారీ దీనికి సంబంధించి వెలుగు చూసిన నేపథ్యం ఉంది. దాదాపుగా 100 కోట్ల మేర డాక్టర్ల నుంచి నిధులు సమీకరించారనేది ప్రధానమైన ఆరోపణ. ఏదైతే దీనికి సంబంధించి మాజీ ఎండి ఎవరైతే ఉన్నారో ప్రముఖ హాస్పిటల్ కి సంబంధించి డాక్టర్లు నమ్మించి 2014, 2015 ఆ టైంలో ఈక్విటీ రూపంలో హాస్పిటల్స్ లో పెట్టుబడులు పెట్టాలని చెప్పడంతో దాదాపుగా 100 కోట్ల వరకు నమ్మి డాక్టర్లు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన తదనంతరం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే దీనికి సంబంధించి లాసులు చూపిస్తున్నాడు. కోవిడ్ టైంలో కూడా భారీ ఎత్తున దీనికి హాస్పిటల్స్ కి పేషెంట్స్ కూడా రావడం జరిగింది. మొత్తం కూడా ఏదైతే దీనిలో పెట్టుబడులు పెట్టారో కొంతమంది డాక్టర్లు దీనికి సంబంధించి డేటా కూడా సేకరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏదైతే 2014, 2015 ఈక్విటీ పేరిట పెట్టుబడులు పెట్టారో అప్పటి నుంచి కూడా దీనికి వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు షేర్స్ రూపంలో కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి గోల్డ్ సంబంధించి దానికి మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి కూడా 14 మంది డాక్టర్లు 38 కోట్ల పైగా మోసపోయామని గ్రహించి దీనికి సంబంధించి ఏదైతే ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారో దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే మాజీ ఎండి అతని సోదరుడి పైన సిసిఎస్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ డాక్టర్ నుంచి సేకరించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాకు ఎప్పటికీ కూడా లాస్ లోనే చూపిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను మాత్రం చొక్కా రాజేష్ వాసు అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుతోనే ఈ ఘరానా మోసం అనేది కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మాజీ ఎండీగా ఉన్నటువంటి అతని పైన ఐపీసీ సెక్షన్ 406, 409, 477A, 120B సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. సో దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎంక్వైరీ కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ గా ఈ హాస్పిటల్లో స్కామ్ ఏదైతే ఉందో ఇది భారీ ఎత్తున జరిగింది. ఏదైతే లెక్కలో వచ్చింది ఇప్పుడు దాదాపుగా 100 కోట్ల వరకు జరిగిందని 14 మంది డాక్టర్లు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో ఇంకా భారీ ఎత్తున జరిగిందని కూడా తెలుస్తుంది మనకి. విజయ, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.